జయలలిత పార్థివ దేహాన్ని ప్రజలు అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాల్లో ఉంచారు. అమ్మను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూడా ఆవిడ పార్థివ శరీరం ఉన్నటువంటి అన్నస్థలంలో ఉన్నటువంటి మార్గానికి తరలి వస్తూ ఉన్నారు. రాజాజీ హాల్లో జయలలిత పార్థివ శరీరాన్ని ఉంచారు. ఆ హాలు బయట ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వేలాది మంది ప్రజలు చివరిసారిగా జయలలితకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు రాజాజీ హాల్ బయట వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ప్రజలు ఈ విధంగానే తరలి వస్తూ ఉన్నారు, వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజాజీ హాల్ గేట్లు మూసివేసి జనాలను నియంత్రించే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మౌంట్ రోడ్లో, రాజాజీ హాల్ ఉన్నటువంటి మౌంట్ రోడ్లో కిలోమీటర్ల కొద్దీ ప్రజలు బారులు తీరిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ప్రజలు బారికేడ్లన్నింటినీ కూడా తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే గేటు వద్ద వేలాది మంది లోపలికి వెళ్లడమే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా గేట్లను తోసుకొని లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇక్కడకు రాజాజీ హాల్కు పార్థివ శరీరాన్ని తీసుకుని వచ్చారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో ఆవిడ చనిపోయినట్లుగా ప్రకటించిన తర్వాత కొద్దిసేపు ఆవిడ నివాసమైనటువంటి పోయస్ గార్డెన్కి తీసుకువెళ్లి తెల్లవారుజాము ప్రాంతంలో ఇక్కడికి తీసుకొచ్చారు. అన్నాడీఎంకేకు సంబంధించి చాలా కీలకమైన ముఖ్యమైన ప్రదేశంగా ఈ ప్రదేశం చెప్తుంటారు రాజాజీ హాల్ను. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ చనిపోయినప్పుడు కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచారు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. అదే రీతిలో ఇప్పుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జయలలిత పార్థివ దేహాన్ని కూడా ఇక్కడే ఉంచారు. ఒక చెన్నై నుంచే కాదు, తమిళనాడు నలుమూలల నుంచి కూడా జయ అభిమానులు, ప్రధానంగా ఏఐడిఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జయకు నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4:30 గంటలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన వివిఐపీలందరూ కూడా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అంతకంటే ముందుగానే, అంత్యక్రియల కంటే ముందుగానే ప్రధానంగా భారత రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమైన నేతలు, ఏఐసిసికి సంబంధించి ఏఐసిసి తరపున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ నివాళులర్పించడానికి వచ్చే అవకాశం ఉంది. ఇక పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం లోపు వీరందరూ కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ముఖ్యమైన నేతలు, విఐపీలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి ఉంది. మెరీనా బీచ్ లో ఎంజీఆర్ కు సమాధి చెంతనే జయలలిత కూడా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి. మరోవైపు జనాలందరూ కూడా కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున పార్థివ శరీరాన్ని వీక్షించేందుకు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా జనాల రాక ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా 74 రోజుల పాటు ముఖ్యమంత్రి జయలలిత మృత్యువుతో పోరాడిన పరిస్థితి ఉంది. చివరకు ఆవిడ చాలా రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత కోలుకుంటున్నారు అన్న ప్రకటనతో కొద్దిగా ఊరట చెందినప్పటికీ ప్రజలందరూ కూడా 2 రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటు సంభవించడంతో మొత్తం పరిస్థితి మళ్లీ తలకిందులైంది. ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపించింది. చెన్నై మహానగరం మొత్తం కూడా బోసిపోయి పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. ఉదయం నుంచి కూడా ప్రజలు తేరుకొని జయలలితకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాజాజీ హాల్ వద్ద పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా వారందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనాల రాక ఏమాత్రం కూడా తగ్గలేదు. తెల్లవారుజామున 4:30 నుంచి ఇప్పుడు 10:10 అవుతోంది. దాదాపుగా 5-6 గంటలుగా ఇదే రీతిలో జనం తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద జయలలిత ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు. 5 దఫాలుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరే రాజకీయ నేతకు ఈ స్థాయిలో ప్రజాభిమానం ఇంతకు ముందు చూసి ఉండలేదు. ఆవిడ ఆసుపత్రిలో చేరారని తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన కొనసాగిన పరిస్థితి ఉంది. అదే ఆందోళన దాదాపుగా 70 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆవిడ చనిపోయారన్న వార్తను తమిళనాడు వాసులు, ముఖ్యంగా తమిళనాడు ఉన్నటువంటి మహిళలు కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రజాకర్షక పథకాల ద్వారా, జనరంజకమైనటువంటి ప్రజాకర్షక పథకాల ద్వారా జయలలిత తమిళనాడు వాసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆవిడ్ని అమ్మ అని కొలుచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవిడకు సొంత కుటుంబం
కుటుంబం అంటూ ఎవరు లేనప్పటికీ, ప్రస్తుతానికి సన్నిహితులు తప్ప సొంత కుటుంబం అంటూ ఎవరు లేనప్పటికీ దాదాపుగా లక్షలాది మంది ప్రజలు సొంత అమ్మలాగా చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రీతిలో అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అనుకుంటూ వారందరూ కూడా చివరిసారి వీడ్కోలు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం రాజకీయ నేతగానే కాదు, ఒక సినిమా నటిగా కూడా ఆవిడ దాదాపుగా ఒక తమిళనాడు మాత్రమే కాదు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చిరపరిచితురాలు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించినటువంటి జయలలిత తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గాను, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ స్టార్లు అనదగినటువంటి నాయకుల సరసన ఆవిడ కథానాయికగా నటించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ తో పాటు కన్నడలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ కథానాయకులందరితో కూడా ఆవిడ నటించారు. దాంతో ఒక కథానాయికగా అలాగే రాజకీయ నాయకురాలుగా ఆవిడ చాలా శక్తివంతమైన పాత్ర పోషించారు. భారతదేశ రాజకీయాల్లో కూడా, కేంద్ర ప్రభుత్వాల్లో కూడా, పలు సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా జయ చాలా కీలకమైన పాత్ర పోషించడంతో దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో జయలలిత గుర్తింపు ఉంది. అనేక రాజకీయ ఆటుపోట్లను తట్టుకొని నిలవడంతో ఒక శక్తివంతమైన మహిళగా, ఉక్కు మహిళగా, తమిళనాడుకు సంబంధించినటువంటి ఉక్కు మహిళగా పేరు పొందారు. జాతీయ స్థాయిలో పేరు పొందడంతో మొత్తం జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా జయ మృత్యు వార్తతో, జయ చనిపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో అందరు నేతలు కూడా నివాళులర్పిస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం జరిగే అంత్యక్రియల కార్యక్రమానికి ఇక్కడ రాజాజీ భవన్ నుంచి, రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు భారీ ఎత్తున ఊరేగింపుతో జయ పార్థివ శరీరాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అంతకంటే ముందుగానే మధ్యాహ్నం కల్లా ప్రధానమైన వివిఐపీలందరూ, రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్య నేతలందరూ కూడా హాజరై అంజలి ఘటిస్తారు. ప్రస్తుతం అయితే ప్రజల రాక కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఇది ఇలా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు నాగేశ్వరరావు. జయ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్కు తరలించిన ప్రభుత్వం జయలలిత అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయమృతికి నివాళిగా తమిళనాడులో వారం రోజులు సంతాప దినాలు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. పురచ్చి తెలైవి జయలలితకు కడసారి నివాళులర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ చెన్నై వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరిన ప్రధాని మోదీ మధ్యాహ్నం రాజాజీ హాల్లో జయలలితకు నివాళులర్పించనున్నారు. జయలలిత మృతి పట్ల ఇప్పటికే ఒకరోజు సంతాప దినం ప్రకటించిన కేంద్రం వెంకయ్య, పొన్ను రాధాకృష్ణలను జయ అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రకటించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు జయలలితకు చెన్నైలో నివాళులర్పించనున్నారు. పురచ్చి తెలైవి కన్నుమూత తమిళ ప్రజలకు గుండెకోతగా మారింది. పోరాట యోధురాలు అందరినీ విడిచి వెళ్లిపోయారనే వార్త వారిని తీవ్ర విషాదంలో ఉంచింది. ధీశాలి కోలుకుంటారని, అనారోగ్య సమస్యని జయించి ఇక నవ్వుతూ ముందుకొస్తారని ఆశించిన అభిమానులు ఆశలన్నీ కుప్పకూలినట్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జయలలిత మాట వినపడదని, అనంతలోకాలకు పయనమైన ఆమె ఇక కనపడరని చేదు నిజం తెలిసి బోరుబోరున విలపిస్తున్నారు. అమ్మ అమ్మ అంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. జయలలిత అంత్యక్రియలు ఈ సాయంత్రం 4:30 గంటలకు చెన్నై మెరీనా బీచ్లో జరగనున్నాయి. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం జయ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్కు తరలించిన ప్రభుత్వం జయలలిత అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయమృతికి నివాళుగా తమిళనాడులో వారం రోజులు సంతాప దినాలు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు.
పురచ్చి తలైవి జయలలితకు కడసారి నివాళులర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ చెన్నై వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరిన ప్రధాని మోదీ మధ్యాహ్నం రాజాజీ హాల్లో జయలలితకు నివాళులర్పించనున్నారు. జయలలిత మృతి పట్ల ఇప్పటికే ఒకరోజు సంతాప దినం ప్రకటించిన కేంద్రం వెంకయ్య, పొన్ను రాధాకృష్ణలను జయ అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రకటించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు జయలలితకు చెన్నైలో నివాళులర్పించనున్నారు. పురచ్చి తలైవి కన్నుమూత తమిళ ప్రజలకు గుండెకోతగా మారింది. పోరాట యోధురాలు అందరిని విడిచి వెళ్లిపోయారనే వార్త వారిని తీవ్ర విషాదంలో ముంచింది. ధీశాలి కోలుకుంటారని, అనారోగ్య సమస్యల్ని జయించి ఇక నవ్వుతూ ముందుకొస్తారని ఆశించిన అభిమానుల ఆశలన్నీ కుప్పకూలినట్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జయలలిత మాట వినపడదని, అనంతలోకాలకు పయనమైన ఆమె ఇక కనపడరనే చేదు నిజం తెలిసి బోరుబోరుమని ఏడుస్తున్నారు. అమ్మా అమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రజల అమ్మ మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చూడొచ్చు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి ఎంజీఆర్ సమాధి వెనుక ప్రాంతంలో అమ్మ జయలలిత అంత్యక్రియలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 4:30 గంటలకు ఈ ప్రాంతంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను చూసేందుకు కూడా భారీగా ఏడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మెరీనా బీచ్ లోని రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఈ ఎంజీఆర్ సమాధి ఉన్న ప్రాంతంలోనే అమ్మ అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. చెన్నై ప్రాంతంలోని కొలత్తూరు నుంచి వచ్చిన ఓ అభిమానుడు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. పులిచెలి అమ్మ, పులిచెలి అమ్మ, డాక్టర్ పులిచెలి అమ్మ, முதல்வர் அம்மா, அம்மா புகழ், அம்மா புகழ், புலிచెలి அம்மா நிரந்தரம் முதல்வர், நாளைக்கு அம்மா முதல்வர், அம்மாவின் புகழ், அம்மா அம்மா అమ్మా. పార్థివ దేహాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున అటు అభిమానులు గాని ఇటు ఏడీఎంకే కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న కార్యకర్తల అభిమానులతో పార్థివ దేహం ఉంచిన రాజాజీ హాల్ కిక్కిరిసిపోయింది. అంతే స్థాయిలో అక్కడ అమ్మవారి అమ్మ జయలలిత పార్థివ దేహాన్ని చివరిసారి సందర్శించుకున్న ప్రతి అభిమాని కార్యకర్త ఈ మెరీనా బీచ్ లో అంతిమ క్రియలు నిర్వహించే ప్రాంతానికి కూడా చేరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్ తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మెరీనా బీచ్ నుంచి. పోరాట యోధురాలు అందరిని విడిచి వెళ్లిపోయారనే వార్త వారిని తీవ్ర విషాదంలో ముంచింది. ధీశాలి కోలుకుంటారని, అనారోగ్య సమస్యల్ని జయించి ఇక నవ్వుతూ ముందుకు వస్తారని ఆశించిన అభిమానులు ఆశలన్నీ కుప్పకూలినట్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జయలలిత మాట వినపడదని, అనంతలోకాలకు పయనమైన ఆమె ఇకపై కనపడరనే చేదు నిజం తెలిసి బోరుబోరుమని ఏడుస్తున్నారు. అమ్మా అమ్మ అంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు.
தூதல இல்ல